ఐబొమ్మ రవి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇతని పేరు హాట్ టాపిక్. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలని పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టాన్ని మిగిల్చాడు ఈ రవి. ఆశ్చర్యం ఏంటంటే చాలా మంది ఈ ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో మద్దతుగా నిలుస్తున్నారు. ఒకడు ఒక తప్పు చేస్తే ఆ తప్పు వల్ల మనకి ప్రయోజనం కలిగితే వాడు చేసిన తప్పు కూడా మనకి ఒప్పులాగే కనిపిస్తుంది. అంటే మనకి లాభం జరిగితే అవతలి వాడు ఎంత పెద్ద తప్పు చేసినా మనకి పర్లేదా? పోనీ ఈ ఐబొమ్మ రవి ఏమన్నా సోషల్ సర్వీస్ చేస్తున్నాడా? సినిమాలని పైరసీ చేస్తున్నాడు, మీ పర్సనల్ డేటాని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాడు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లలో డబ్బు సంపాదించాడు, చాలా మంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం అయ్యాడు. అయినా సరే మనకి ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడు కాబట్టి వదిలేద్దామా? నోట్ దిస్ పాయింట్. కేవలం ఒక సినిమా ఫ్రీగా చూపించాడని చెప్పేసి ఒక క్రిమినల్ ని వదిలేద్దామా? ఇక్కడ ఇంకొక చర్చ జరుగుతుంది సినిమా టికెట్ ప్రైస్ గురించి. ఎస్, అగ్రి, సినిమా టికెట్ రేట్లు బాగా పెంచేస్తున్నారు. కానీ ఎవరు పెంచుతున్నారు? మనం ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలే టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నాయి. అంటే సినిమా వాళ్ళు లీగల్ గానే బిజినెస్ చేస్తున్నారు. మరి సినిమా టికెట్ రేట్స్ ఎందుకు పెంచుతున్నారు? ఏ ప్రొడక్ట్ కైనా డిమాండ్ ఉన్నప్పుడే దాని రేట్ పెరుగుతుంది. అదే ప్రొడక్ట్ కి డిమాండ్ లేకపోతే సచ్చినట్టు రేట్ దిగి వస్తుంది. ఇది బేసిక్ ఫార్ములా. మరి ఇక్కడ సినిమా అనే ప్రొడక్ట్ కి డిమాండ్ ని పెంచేది ఎవరు? మనమే. మీరు సినిమాకి డిమాండ్ ని పెంచి వాడిని సినిమా టికెట్ రేటు పెంచకూడదు అంటే ఎలా? మీరు పెంచిన సినిమా డిమాండ్ నే వాడు టికెట్ రూపంలో క్యాచ్ చేసుకుంటున్నాడు. పుష్ప సినిమా అప్పుడు మన కళ్ళ ముందే ఒక మహిళ చనిపోవడం చూసాం. అయినా మనం మారం. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి ఒక వ్యక్తి ₹1,00,000 పెట్టి సినిమా టికెట్ కొన్నాడు. ఎందుకు? ఇలా చేయడం వల్లనే సినిమాకి క్రేజ్ పెరిగి ఎంత రేటు పెంచినా సినిమా చూస్తారో అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నారు. పెంచినా కూడా జనాలు చూస్తున్నారు. చివరికి పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆల్రెడీ కొన్ని వందల సార్లు టీవీలో వచ్చిన బాహుబలి సినిమాని రిలీజ్ చేస్తే దాదాపు 40 కోట్ల బిజినెస్ చేసింది. అంటే అర్థం చేసుకోండి జనాలకి సినిమా క్రేజ్ ఎంత ఉందో. ఒక క్రేజ్ ఉన్న హీరో సినిమా ఫస్ట్ లుక్ వస్తే దాని మీద యూట్యూబర్స్ వీడియో చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు? మొన్న రామోజీ ఫిలిం సిటీలో రాజమౌళి మహేష్ బాబు సినిమా జస్ట్ టైటిల్ అనౌన్స్ చేయడానికి ఒక ఈవెంట్ చేస్తే రాష్ట్రం నలుమూల నుంచి జనాలు వెళ్లి ఈవెంట్ చూశారు. ఆ ఈవెంట్ టెలికాస్ట్ రైట్స్ ని రాజమౌళి కొన్ని కోట్లకి హాట్ స్టార్ కి అమ్ముకున్నాడు. మరి మీరు అప్ అండ్ డౌన్ ఛార్జీలు పెట్టుకొని మీ టైం ని వేస్ట్ చేసుకొని ఆ ఈవెంట్ ని చూసి మళ్ళీ రాజమౌళికి నువ్వు ఆ సినిమా రేటు ఎంత పెంచినా మేము చూడడానికి రెడీగా ఉన్నామనే కాన్ఫిడెన్స్ ని కలిగించారు. మీరు ఇచ్చిన ఈ కాన్ఫిడెన్స్ ని రాజమౌళి సినిమా రిలీజ్ అప్పుడు టికెట్స్ ప్రైస్ రూపంలో క్యాచ్ చేసుకుంటాడు. వాళ్ళు సినిమా టికెట్ రేట్స్ పెంచడానికి కారణం మనమే. ఐబొమ్మ రవి పైరసీ చేయడానికి కూడా కారణం మనమే. ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టే వాడు పైరసీ చేశాడు, వీళ్ళు టికెట్ రేట్లు పెంచారు. అదే సినిమాకి ఉన్న డిమాండ్ ని మనం తగ్గిస్తే ఏ పైరసీ ఉండదు, ఏ టికెట్ ప్రైస్ గోల కూడా ఉండదు. కానీ అది జరిగే పనేనా అంటే కష్టమే. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా కోసం ఒక నేరస్తుని సమర్థించడం అనేది కరెక్ట్ కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే, శిక్ష పడాల్సిందే.